ఇది చేసేయాలి, అది చేసేయాలి, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా పెట్టేసుకున్నారు అనుకొని మనం కూడా ఏదే చేసేయాలి అని అయితే అందరూ చెప్తారనమాట. చెప్తారు గానీ, ఆ చెప్పేవాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి, మీకు మేము సపోర్ట్ ఉంటాం, మీరు ఇలా ట్రై చేయొచ్చు కదా! మీకు మేము హెల్ప్ చేస్తాం అని ఎవరైనా అంటారా ఈ రోజుల్లో? అబ్బే! చెప్పడం మాత్రం చెప్తారు. వాళ్ళు అలా చేస్తున్నారు గదా! నువ్వు గూడా పెట్టుకోవచ్చు కదా! నువ్వు కూడా చేసుకోవచ్చు కదా! అని. చెప్పే వాళ్ళందరూ బానే చెప్తారు. కానీ అవ్వాలి కదా! ఏం చేసుకోవడానికైనా సరే మనకి బ్యాక్‌గ్రౌండ్ అయితే సపోర్ట్ ఉండాలి. ఇంట్లోని ఒక అంటే మా ఇంట్లో అయితే మా ఆయనైతే ఎక్కడో ఉండి డ్యూటీ చేసుకొని 3 రోజులకో, 2 రోజులకో, 4 రోజులకో వస్తారు. అలాంటప్పుడు నాకైతే ఎవరు సపోర్ట్ ఉంటారు? ఒక లేడీకి సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలమండి. సపోర్ట్ లేకుండా ఎవ్వరం ఏమీ చేయలేము బయటికి వెళ్ళి అయితే. అలా అని చెప్పి ఇంట్లో ఉండి ఏదైనా స్టార్ట్ చేసుకుందామా అంటే, ఇంట్లో కూడా సపోర్ట్ ఉండాలి కదండీ! ఒక్కళ్ళ వల్ల అయితే ఏమీ అవ్వదు కదా! చెప్పేస్తాం ఎన్నైనా మాటలు చెప్పేస్తాం. పెట్టుబడి పెట్టే స్తోమత మనకుండాలి. చెప్తారు. మనము ఏదో ఒకటి సాధించాలి అని అయితే అందరికీ ఉంటది. ప్రతి మనిషిలోనే ఉంటది కదా ఫ్రెండ్స్. కానీ మనం ఏం చేయాలనుకుంటున్నామో దానికి ముందుకు తీసుకెళ్ళే మనిషి కూడా మన వెనకాతల అయితే ఉండాలి. అలా లేని రోజు మనం ఇలానే ఉండిపోతామనమాట. చెప్పేవాళ్ళు ఎన్ని మాటలైనా చెప్తారు. కానీ వాళ్ళే ఒక అడుగు ముందుకు వచ్చి మేము సపోర్ట్ ఇస్తాము అని ఎవరైనా అంటారా? ఎవ్వరు అనరు. అసలు ఈ రోజుల్లో అయితే ఎవ్వరి మాటలు నమ్మకండి అసలు. అస్సలు నమ్మకూడదు. నమ్మితే ఖచ్చితంగా మోసపోతాం. ఇది అయితే నాకైతే ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఎవ్వరి మాటలు అయితే నమ్మకూడదు. మనం ఏం చేయాలనుకుంటున్నామో అదే చేయాలి. ఎవ్వరి మీద డిపెండ్ అయితే అవ్వకూడదు. ఇదైతే నాకు బాగా ఎక్స్‌పీరియన్స్ అయితే అయిందనమాట. ఇంకా విషయానికొస్తే నేనైతే ఇదంతా సోది ఎందుకు చెప్తున్నానంటే నాకైతే కొంచెం బాధేసిందనమాట. వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా! మీరు కూడా చేసుకోవచ్చు కదా! అని అయితే ఎవరో అన్నారు. చెప్తారు. చెప్పేవాళ్ళు ఎవరు అయితే మనకైతే ఒక అడుగు ముందుకు వేసి అయితే సపోర్ట్ అయితే చేయరు. సరే ఓకేలేండి. ఇదంతా ఎందుకు గానీ చికెను, ములంకాడ కర్రీ అయితే బావుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఎవరి గురించి వెయిట్ చేస్తున్నానో అనుకుంటున్నారు కదా! మా ఆయన కోసం అనమాట. మా ఆయనొచ్చేసి ఏంటా ఈ వాలంటైన్స్ డేకి ఫ్లవర్ బొకే తెచ్చేసారు అనుకుంటున్నారా? అదేం లేదండి. అంత లేదు. ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ సార్ అయితే మ్యారేజ్ అయితే అయింది. ఈరోజొచ్చేసి రిసెప్షన్ అనమాట. వెళ్తారు. ఇంకా అంటే అందరూ మనీ వేసుకొని అయితే గిఫ్ట్ ఏదో కొంటున్నారు. కానీ అయితే బొకే కూడా ఇచ్చారు. చూసారు కదా! అత్తయ్య అయితే నాకు హ్యాపీ వాలంటైన్స్ డే చెప్పేశారు. బాయ్ బాయ్.